For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, యాజ్ ఏ ఇన్ఫెర్టిలిటీ కోచ్గా మీరు మా వ్యూయర్స్కి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్పండి సార్. తప్పకుండా. సో ఫస్ట్ ఏంటంటే నేను ఎవరికైనా చెప్పేది వాళ్ళు ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి, రైట్? వాళ్ళకి సమస్య ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి, రైట్? సమస్య ఉంది లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, రైట్? మళ్ళీ చెప్పుకుంటూ వస్తుంది కదా, ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అంటే వాడి మీద స్టాంప్ వేయకూడదు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు, రైట్? చదవలేదా, లేదా చదివింది వాడికి అర్థం కావట్లేదా, లేదా వాడు ఎగ్జామ్ రాసేవాడు వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది, రైట్? ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నింటి కనుక మనం అనలైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాడిని కూర్చోబెట్టి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే వాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఓవర్ ఇయర్ అనమాట. అండ్ రెండోది ఏంటంటే ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంది అని కనుక వస్తే ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఎప్పుడు ఫ్లిక్కరింగ్ ఉంటుందన్నమాట. అయ్యో నాకు సమస్య ఉంది, అయ్యో నాకు సమస్య ఉంది అనమాట, రైట్? సో ఇది చెప్పాను కదా, ఇప్పుడు కాఫ్ అండ్ కోల్డ్ ఎలా ఉందో ఆ విధంగా ఇన్ఫర్టిలిటీ కూడా చాలా కామన్ అయిపోయింది. సో భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కపుల్ కనుక తీసుకుంటే అంటే 150 crores పాపులేషన్లో ఒక 20 crores కపుల్ తీసుకుందాం. 20 crores కపుల్ తీసుకుంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాం 25%, అంటే 5 crores. సో ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ కన్ఫర్మ్ అయితే మీరొక్కరే కాదు, మీతో పాటు ఈ భారతదేశంలో ఇంకా 5 కోట్ల మంది ఉన్నారు, రైట్? సో ఇది చాలా కామన్ ఫినామినన్ అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే ఆ వడ్ యూ కెన్ సే నాతో పాటు ఇంకా 5 కోట్లు ఉన్నారు అంటే మైండ్ కొంచెం కామ్ అయిపోతుంది. నేను ఒక్కొని కాదు ఫెయిల్ అయ్యింది, రైట్? 100 మంది పరీక్ష రాస్తే 25 మంది ఫెయిల్ అయ్యారు. సో నాతో పాటు నేను ఒక్కొని ఇంకా 24 మంది ఉన్నారు, రైట్? అనే క్లారిటీ వస్తే ఓహో ఇది కొంచెం కామన్ ప్రాబ్లం అని మనసు ఊరట పడుతుంది, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎలా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం యొక్క తీవ్రత ఏంటి అనేదాన్ని అర్థం చేసుకోవాలి. మేల్లో ఉందా, ఫీమేల్లో ఉందా? మేల్లో ఉంటే మేల్లో ఇంటెన్సిటీ ఎంత ఉంది, ఫీమేల్లో ఉంటే ఫీమేల్లో ఇంటెన్సిటీ ఎలా ఉంది, రైట్? సో మనం రెమెడీస్లోకి వెళ్తే అడిగన్సే దాదాపుగా మనం ఇప్పుడు వీడియో తీసుకుంటే కంటిన్యూ 2-3 గంటలు కూడా మాట్లాడచ్చు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు ఒక కాలనీలో ఉన్నారు. ఆ కాలనీ పక్కనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపొచ్చు. ఇంకా ఈవెన్ చెప్పాలంటే దాని పక్కన చెరువు ఉందనుకుందాం, రైట్? ఆ చెరువులోంచి వీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నాను అనుకుందాం. ఆ ఇండస్ట్రీ నుంచి పొల్యూటెంట్స్ ఆ చెరువులోకి వెళ్ళి, రైట్, ఆ పొల్యూటెంట్స్ వాటర్ వీళ్ళు తాగడం, అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, రైట్? ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా రేడియాలజీ సెంటర్లో జాబ్ చేస్తున్నాను అనుకోండి, అది కూడా రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే రేడియాలజీ ల్యాబ్లో కనుక వర్క్ చేస్తే ఆ రేడియేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, రైట్? ఆ రేడియేషన్ ఆ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కానీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కానీ ఎఫెక్ట్ చూపించవచ్చు, రైట్? సో ఇందాక మనం చెప్పుకున్నాం బైక్, ఓకే? సో ఇలా వాళ్ళు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, రైట్? ఎక్కడ ఉంటున్నారు, రైట్? ఈవెన్ ఇంకా వాళ్ళు ట్రావెల్ చేసే ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి ట్రావెల్ చేస్తుంటారు, ఆ ట్రావెల్ చేసే ఏరియాలో పొల్యూషన్, రైట్? సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో బేసిక్గా నేను ఇచ్చే రెమెడీస్ ఏంటంటే, రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి, టేబుల్కి 4 legs ఉంటాయి కదా. సో ఆ విధంగా నా సిస్టంలో నేను ఒక 4 pillar సిస్టమ్ తయారు చేశాను, రైట్? దీని ద్వారా నా క్లయింట్స్ అందరికి కూడా నేను రిజల్ట్స్ ఇచ్చాను. సో మన వ్యూవర్స్ కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ట్రస్ట్ ద సిస్టమ్, రైట్? సో మీకు నమ్మకం లేకుండా ఏమి చేయలేరు అనమాట, రైట్? సో ఫస్ట్ మీకు ఏంటంటే ఇది ఒక ప్రకృతి సమస్య, ప్రకృతి యొక్క నియమాల్ని మనం ఉల్లంఘించినందుకు వచ్చిన సమస్య అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్లస్ ఇది కామన్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు కాఫ్ వచ్చింది అనుకోండి, కోల్డ్ వచ్చింది అనుకోండి, 7 daysలో పోతుంది. మీరు ట్యాబ్లెట్ వేసుకున్న 7 daysలో పోతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోయినా 7 daysలో పోతుంది. అంతేగాని సెకండ్ డే థర్డ్ డేకి గాబరాడిపోతే మనం ఏం చేయలేము, రైట్? సో అట్లా ఈ సమస్య ఏంటి, రైట్, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటే ఆ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది,
రైట్. సో ఆ విండో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేషెన్స్ తో వెయిట్ చేయాలి. పేషెంట్ అంటే ఎగ్జాక్ట్లీ పేషెన్స్తో వెయిట్ చేయాలి. రైట్. అంటే ఇక్కడ వాట్ యూ కెన్ సే మన ప్రకృతి వైద్య విధానంలో ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది, అవును బట్ మీకు సొల్యూషన్ అనేది పర్మనెంట్గా వస్తుంది అనమాట. రైట్. Yeah. సార్ మరి మీరు యాజ్ ఎ యోగా థెరపిస్ట్గా మీ లైఫ్లో మీరు మీ క్లయింట్స్ని ఫేస్ చేసే ఒక బెస్ట్ స్టోరీ చెప్పండి సార్. యా, సో బెస్ట్ స్టోరీ అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, దట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెళ్ళైన వెంటనే కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వల్ల చాలా ఇయర్స్తో కూడా ఎంత ట్రై చేసినా సరే కన్సీవ్ అవ్వరు. సో అలాంటి వాళ్ళు అంటే మీ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? అంటే అంటే చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు 17-18 ఇయర్స్ పెళ్లి అయినా పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఒకవేళ ఫీమేల్లో కనుక 30 క్రాస్ అవుతే, ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఏదైతే ప్రపంచంలో మనం బతుకుతున్నామో, ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో మనం బతుకుతున్నాము. రైట్. చెప్పాను కదా స్టార్టింగ్లో 1940, 1950లో. రైట్. ఇప్పుడు మీ అమ్మమ్మ గురించి మీ నాన్నమ్మ వెళ్ళి అడగండి, అసలు ఏంటి అంటారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీగా 10 మంది పిల్లలు కనేసారనమాట. ఓకే. సో మనం ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పొల్యూటెంట్ పరిస్థితుల్లో రైట్ 30 క్రాస్ అవ్వదని ఫస్ట్ నేను చెప్పేది ఎవరికైనా కూడా. రైట్. ఎగ్జాక్ట్లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకా 30 కాదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 25 లోపు అయిపోవాలి. రైట్. 21 కల్లా మ్యారేజ్ చేసేసుకోవాలి. రైట్. 21 లోపల మ్యారేజ్ చేసుకుని 25 కల్లా మీరు ఒక సంతానం కనాలనుకుంటున్నారా, 2, 2 ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని అది కంప్లీట్ చేసేసేయాలి. 25 లోపు అయిపోవాలన్నమాట. ప్రెసెంట్ జనరేషన్ కూడా కిడ్స్ గురించి చాలా ఆలోచిస్తుంది సార్. అంటే ఇది ఎలా ఉందంటే, మనకి ఏదో తెలుగులో సామెత ఉంది చూడండి, చేతులు కాలిన తర్వాత మనమేం ఏం చేసినా కూడా మనమేం ట్రీట్మెంట్ ఉండదు అన్నట్టుగా. అంటే చాలా వరకు ఫర్ సపోజ్ పెళ్ళైన వెంటనే కిడ్స్ అప్పుడే వద్దు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ అలాంటి వాళ్ళకి ప్రకృతి ఓకే ఇస్తున్నా అనే టైంకి వాళ్ళు వద్దు అంటారు. సో దాని తర్వాత మళ్ళీ కావాలి అనుకుంటే అది రాదు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతిదానికి ప్రకృతికి దానికి సంబంధం ఉంది అంటారు. అవును. అంటే ఏజ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నా, మేజర్ రీజన్ అని చెప్తున్నాను కదా. సో ఇక్కడ నేనిచ్చే మోడల్లో, అంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్ మోడల్లో మేజర్గా 4 పిల్లర్స్ మోడల్ అని చెప్పాను కదా. 4 పిల్లర్స్లో ఒకటి ఏంటంటే డైట్ మీద ఫోకస్ చేస్తాం. రైట్. తర్వాత రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తాం. రైట్. మూడోది ఏంటంటే యోగా. రైట్. సో దాంతోపాటు స్పిరిచువాలిటీని కూడా యాడ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళ గత జన్మలో వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, అది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయ్యి వీళ్ళకి అక్కడ ట్రబుల్స్ షూట్ చేయొచ్చు అనమాట. సో ఈ 4 పిల్లర్స్ మీద ఫోకస్ చేస్తూ నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను. రైట్. సో ఏజ్తో సంబంధం లేకుండా కూడా సక్సెస్ వస్తుంది, బట్ ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. రైట్. అంటే అలా ఖచ్చితంగా మీరు ఇందాక 17 ఇయర్స్ అని అడిగారు, 17 ఇయర్స్ కూడా సక్సెస్ వచ్చింది ఉంది. బట్ అంటే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే వ్యూవర్స్ అని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మళ్ళీ పోస్ట్పోన్ చేయొద్దు అని నా భయం అనమాట. సో మనం ఓపెన్గా అలా చెప్పాం అనుకోండి, పలానా సార్ చెప్పేశారు 17 ఇయర్స్ అయినా ఏం కాదు అని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు అనమాట. రైట్. మీరు ఏ కెరీర్కి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది అనుకున్నాను. రైట్. యూ కెన్ గో హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు, బట్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయండి. ఇది కంప్లీట్ చేసి 25 లోపల ఇది కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి నెక్స్ట్ మీరు దేనికన్నా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పాల్సిన మేజర్ మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ అ కామన్ ప్రాబ్లం. సెకండ్, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. మన లైఫ్ స్టైల్లో మనం చేసుకున్న మిస్టేక్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. సో కాబట్టి మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకుంటే హ్యాపీగా దాని నుంచి బయటపడవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.